టాలీవుడ్ లెజెండ్ కమెడియన్ పద్మశ్రీ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు ప్రజలకి సుపరిచితమైన కమెడియన్, నటుడు. దాదాపు 1100 చిత్రాల్లో నటించి నటుడిగా ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే బ్రహ్మానందం సినిమా చూడని వారు ఉండరేమో. పద్మశ్రీ PAD MA SRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ఇప్పుడంటే కాస్త సినిమాల్లో నటించడం కొంతవరకు తగ్గించినా ఆయన్ని ఎవరూ మర్చిపోలేదు. ప్రతిరోజు ఇంకా ఎక్కువ స్థాయిలో సోషల్ మీడియా రూపంలో పాపులర్ అవుతున్నారు. ఇప్పటి తరం పిల్లలు ఆయన కామెడీ ఎక్స్ప్రెషన్స్, వీడియోలు, రీల్స్, మీమ్స్, ఫన్నీ ట్రోల్స్ రూపంలో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే అన్ని తరాలకి బ్రహ్మాండమైన ఆనందాన్ని పంచుతూ బ్రహ్మానందంగా గొప్ప ఖ్యాతిని సంపాదించారు బ్రహ్మానందం. ఇకపోతే ఆయన సినిమాల్లో నటుడిగా ప్రవేశించి దాదాపు 40 సంవత్సరాలు అవుతోంది. అంతకుముందు ఆయన గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తెలుగు లెక్చరర్గా పనిచేశారు. గురువుగా, గొప్ప ఫిలాసఫర్గా కూడా వేలాది మంది విద్యార్థులను సంపాదించుకోగలిగారు. అయితే తాను బాగా చదువుకొని ప్రయోజకుడు అవ్వడానికి కారణం తన కుటుంబ పరిస్థితులే కారణమని గతంలో చాలా సందర్భాల్లో బ్రహ్మానందం చెప్పేవారు. ప్రభు ఎక్కడున్నాడు, ప్రభు ఎక్కడున్నాడు, మన మనసు చుట్టూ. తన స్వస్థలం సత్తెనపల్లిలో ఉన్నప్పుడు చిన్నతనంలో కటిక పేదరికం అనుభవించానని, కడుపు నిండా తిండి తినే పరిస్థితి కూడా ఒక్కోసారి ఇంట్లో ఉండేది కాదని చెప్తూ బాధపడేవారు. అంత ఘోరంగా అనుభవించిన పేదరికమే జీవితంలో కష్టపడి డబ్బు సంపాదించేటట్టు కసి పెరిగేలా చేసిందని, తన జీవితానికి పరీక్ష పెట్టిన పైసా అంటే తనకు కోపంతో పాటు గౌరవమని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు బ్రహ్మానందం. నేను పుట్టింది సత్తెనపల్లి మండలం ముప్పాళ్ళ. అయితే బ్రహ్మానందం సక్సెస్ఫుల్ కమెడియన్గా 3 దశాబ్దాలకు పైగా కొనసాగుతూ ఎన్నో కోట్ల రూపాయలను సంపాదించారు. ఆయన సంపాదించిన ప్రతి పైసాను వృధా చేయకుండా రియల్ ఎస్టేట్స్, వివిధ రకాలుగా పెట్టుబడులు పెడుతూ బాగానే కూడబెట్టారని ఆయన సన్నిహితులు చెప్తుంటారు. ఆ తర్వాత లెక్చరర్గా అత్తిలిగా చేశాను. అత్తిలో లెక్చరర్ చేయటం అయిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఇదిలా ఉంటే కమెడియన్గా సక్సెస్ అయిన బ్రహ్మానందం తన కొడుకు గౌతమ్ సినిమాల్లో నటించి హీరోగా సక్సెస్ కాలేకపోయాడు. పల్లకీలో పెళ్లి కూతురు, బసంతి, మను లాంటి చిత్రాల్లో నటించి వరుస ఫెయిల్యూర్స్ చూశారు. అయితే గౌతమ్ హీరోగా సక్సెస్ కాలేకపోయినా వ్యాపారంలో మాత్రం సూపర్ సక్సెస్ అయ్యారు. తండ్రి సంపాదించిన ఆస్తిని అంతకంతకు పెంచుతూ మంచి వ్యాపారవేత్త అనిపించుకుంటున్నాడు. ప్రస్తుతం గౌతమ్కి హైదరాబాద్ నగరంలో భారీగా కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయి. వాటి నుంచి చాలా ఆదాయం వస్తుంది. బెంగళూరులో 10ల సంఖ్యలో రెస్టారెంట్స్ ఉన్నాయి. వాటి నుంచి వచ్చే ఆదాయం, హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయం కలిపి IT కంపెనీలో పెట్టుబడిగా పెట్టగా ఆ కంపెనీ నుంచి ఊహించని రీతిలో ఆదాయం వస్తుంది. ఏడాదికి 360 కోట్లకు పైగా ఆదాయం అంటే ప్రతి నెల 30 కోట్లకు పైగా సంపాదిస్తున్నాడు. మళ్ళీ వచ్చే ఈ ఆదాయం కూడా మరో కంపెనీలో పెట్టుబడి పెట్టి ఆదాయాన్ని మరింత పెంచుతున్నాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రేక్షకులంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్, మహేష్ బాబు, NTR, అల్లు అర్జున్, ఎంతో మంది బడా హీరోలు, నిర్మాతలు కూడా అంత సంపాదించలేదని ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు భావిస్తున్నారు. ఇక వ్యాపారంలో భారీగా విజయవంతమైన గౌతమ్ త్వరలోనే మరో సినిమాలో నటించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఇందులో తన తండ్రి బ్రహ్మానందం కూడా ప్రత్యేక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈసారైనా గౌతమ్ వ్యాపారంలో ఎలా సక్సెస్ అయ్యాడో, హీరోగా కూడా అంతే సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి.